హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం టీఎస్ టెట్ 2026కి సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి మొత్తం ఎంత ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్ కదా. సో ఇంగ్లీష్కి కూడా 30 మార్క్స్ ఉంటాయి కదా. దాంట్లో మన అందరికీ తెలుసు కంటెంట్కి వచ్చేసి మనకి ఎన్ని 24 మార్క్స్ ఉన్నాయి. అండ్ మెథడాలజీకి వచ్చేసి మనకి 6 మార్క్స్ ఉంటాయి కదా. సో మనకి ఈ పార్ట్స్ ఆఫ్ ఈ ఇంగ్లీష్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మనం ముందు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది, దాంట్లో ఏముంటాయి అనేది ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ డెఫినేషన్ ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ద రోల్ ఇన్ అ సెంటెన్స్. అంటే ఇప్పుడు సెంటెన్స్లో ప్రతి వర్డ్కి ఒక జాబ్ ఉంటుంది, అంటే ఒక రోల్ ఉంటుంది అనమాట. దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే సెంటెన్స్లో వర్డ్స్ ఎలా వర్క్ చేస్తాయో దాన్ని బేస్ చేసి డివైడ్ చేసిన కేటగిరీస్ అనమాట. సో అట్లా ఈ ఇంగ్లీష్లో మనకి అలా డివైడ్ చేసిన కేటగిరీస్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేసిరు అని అంటే, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసిరంటే 8 పార్ట్స్గా డివైడ్ చేసిరు అనమాట. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్, తర్వాత ప్రనౌన్, తర్వాత వర్బ్, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత అడ్వర్బ్, తర్వాత ప్రిపోజిషన్, తర్వాత కంజంక్షన్, తర్వాత ఇంటర్జెక్షన్. సో టోటల్ వచ్చేసి ఎన్ని ఉంటాయి మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి రఫ్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తర్వాత ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి కదా. సో అవి మనం ఇన్ డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే నౌన్. మనకి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఉండేది ఏంటిది, నౌన్. నౌన్ అంటే ఏంటిది, తెలుగులో అయితే మనకి ఏమంటాం నౌన్ని, నామవాచకం అని చెప్పేసి అంటాం కదా. సో అదే అనమాట. ఈ నౌన్ని ఇంగ్లీష్లో జస్ట్ వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేసేయచ్చు. అది ఏంటంటే నేమింగ్ వర్డ్. నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. మనం సింపుల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అ పర్సన్, నేమ్ ఆఫ్ అ ప్లేస్, నేమ్ ఆఫ్ అ థింగ్, నేమ్ ఆఫ్ అన్ యానిమల్ అని. కాకపోతే ఇందులో మనం ఇంకో కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అంటే ఇప్పుడు జనరల్గా నేర్చుకున్నట్టే కాకుండా ఈ నేమింగ్ వర్డ్స్ అంటే ఏమేమి వస్తాయి, ఒకటి పర్సన్ నేమ్స్, నేమ్ ఆఫ్ అ పర్సన్, నేమ్ ఆఫ్ అన్ యానిమల్, నేమ్ ఆఫ్ అ థింగ్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ అ ప్లేస్, అట్లనే ఐడియా, క్వాలిటీ, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇలా ఈ 3ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది డీప్గా తెలుసుకోవాలి అని చెప్పేసి. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు తెలుసు నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ అంటే దాంట్లో నౌన్ ఏంటిది అయితే ఒకటి హైదరాబాద్ అవుతుంది, ఇంకోటి సిటీ అవుతుంది. ఎందుకంటే దోస్ ఆర్ నేమ్స్, పేర్లు అన్నీ కూడా నౌన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏంటివో చూద్దాం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. దీంట్లో నౌన్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఆనెస్టీ. మనకి నౌన్ సబ్జెక్ట్గా కూడా యాక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్గా కూడా యాక్ట్ అవుతుంది, ఇన్ బిట్వీన్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఆనెస్టీ అనేది నౌన్. ఇది ఎట్లా అంటే పర్సనా, ప్లేసా, థింగా, యానిమలా అని చెప్పాలంటే ఇది ఒక క్వాలిటీ. ఆనెస్టీ అనేది ఒక క్వాలిటీ అనమాట. సో అట్లా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఐ ఎంజాయ్ రీడింగ్. దీంట్లో నౌన్ ఏంటిది, ఐ అనొద్దు మనం. అంటే ఎంతసేపు మనం నౌన్ అంటే అయితే స్టార్టింగ్లోనే వస్తుంది లేదంటే లాస్ట్లోనే వస్తుంది అట్లా కాదు. మనం నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, పర్సన్ నేమ్, ప్లేస్ నేమ్, యానిమల్ నేమ్, థింగ్ నేమ్, ఐడియా, క్వాలిటీ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పేసి. ఐ ఎంజాయ్ రీడింగ్ దీంట్లో నౌన్ ఏంటిది అని అంటే రీడింగ్. రీడింగ్ అనేది ఇక్కడ మనకి ఇంగ్ కనిపించగానే అరే ఇది వర్బ్ కదా అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో రీడింగ్ అనేది నౌన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద నౌన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రనౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూస్ ప్రనౌన్. తెలుగులో అయితే మనం ఏమంటాం, సర్వనామం అంటాం. ఆమె, అతను, ఇతను అని ఎట్లా చెప్తామో ఇంగ్లీష్లో కూడా నౌన్కి బదులుగా వాడేదానికి ఏమంటారు, ప్రనౌన్ అంటారు. ఇవి 7 ఉంటాయి కదా. అంటే మెయిన్గా మనం స్టార్టింగ్లో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ లాగా యూజ్ చేస్తుంది. ఒకటి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నట్టు. అట్లా కాకుండా ఇంకా డిఫరెంట్ దీంట్లో ఇంకా టైప్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో వీటిని బేస్ చేసుకొని ఇంకా కొన్ని వస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రొనౌన్స్, అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఎప్పుడైతే నౌన్
ఉండదు అంటే నౌన్ ప్లేస్లో వాడతాం అనమాట. ఇప్పుడు రఘు ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్. రఘు ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనే సెంటెన్స్లో నౌన్ ఏంటిది? రఘు. మనకి నౌన్ యూజ్ ఏమంటారు, చేయకుండా దాని ప్లేస్లో ప్రనౌన్ యూజ్ చేయాలంటే ఏమొస్తుంది? హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అని వస్తుంది. సో నౌన్కి బదులుగా వాడేదాన్ని ఏమంటాం మనం? ప్రనౌన్ అంటాం. సో చాలా టైప్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్రనౌన్, ఆబ్జెక్ట్ ప్రనౌన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్, పొసెసివ్ ప్రనౌన్ అని ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. సో నేను జస్ట్ సబ్జెక్ట్ ప్రనౌన్స్ మాత్రం రాసాను. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అంటే మనందరికీ తెలుసు. వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు. ఒక సెంటెన్స్ని మనం సెంటెన్స్ అని ఎప్పుడు అంటామంటే ఖచ్చితంగా అందులో వర్బ్ అనేది ఉండాలి. మనకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో వర్బ్ కూడా అంతే ఇంపార్టెంట్ సెంటెన్స్లో. సో వర్బ్ అంటే మనందరికీ తెలుసు. మనం మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు 24/7 విల్ డూ ద సేమ్ వర్క్. వర్బ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ వర్క్, యాక్షన్ వర్డ్స్ అనమాట. సో తెలుగులో మనం ఏమంటాం? వీటికి క్రియ అని చెప్పేసి అంటాం కదా. పనిని తెలిపే ఒక పదాన్ని లేదా పదాలని వర్బ్ అని అంటాం. డూ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా డ్రింకింగ్, ఈటింగ్, రన్నింగ్ అంటే ఉండాలి అని ఏం లేదు. ఇట్ మే బి ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏదైనా కావచ్చు. సో మనం ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నామంటే అది వర్బ్. రఘు ఈజ్ వాచింగ్ ద టీవీ. దాంట్లో వర్బ్ ఏంటిది? వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. నెక్స్ట్ షీ ఏట్ అన్ యాపిల్. దాంట్లో వర్బ్ ఏంటిది? ఏట్ అనేది వర్బ్. అంటే అది పాస్ట్ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు. మనం చేసే ఒక పనిని లేదా చేస్తున్న పనిని లేదా చేసిన పనిని చెప్పేదాన్ని వర్బ్ అంటాం అనమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్ అంటే ఇప్పుడు పైన నౌన్, ప్రనౌన్ ఉన్నాయి కదా, వీటి గురించి డిస్క్రైబ్ చేసేది లేదా వీటిని క్వాలిఫై చేసేది లేదా వీటిని మోడిఫై చేసేది దాన్ని అడ్జెక్టివ్ అని అంటాం. ఇట్ డిస్క్రైబ్స్ ఆర్ క్వాలిఫైస్ ఆర్ మోడిఫైస్ ద నౌన్ ఆర్ ఎల్స్ ద ప్రనౌన్. నెక్స్ట్ అడ్జెక్టివ్ అంటే మనం తెలుగులో విశేషణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రవి హ్యాజ్ అ గుడ్ బిహేవియర్. దీంట్లో అడ్జెక్టివ్ ఏంటిది? రవి అనేది ఒక నౌన్. సో హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఏ అనేది ఆర్టికల్. ఈ గుడ్ బిహేవియర్లో బిహేవియర్ అనేది కూడా ఒక నౌనే. రవి హ్యాజ్ అ బిహేవియర్. ఓకే, ఎలాంటి బిహేవియర్? గుడ్ బిహేవియర్. ఇప్పుడు ఈ నౌన్ గురించి ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారు? ఈ గుడ్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. ఈ గుడ్ అనే వర్డ్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ యొక్క రోల్ ఏంటిది? ఆల్వేస్ ఇట్ మోడిఫైస్. అంటే ఇది నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్తుంది అనమాట. అమ్ములు ఈజ్ యూజింగ్ లాంగ్ నోట్బుక్. అమ్ములు ఒక నోట్బుక్ యూజ్ చేస్తుంది. నౌన్. ఇక్కడ నోట్బుక్ అనేది ఒక నౌన్. ఎలాంటి నోట్బుక్ యూజ్ చేస్తుంది? లాంగ్ నోట్బుక్ యూజ్ చేస్తుంది. ఈ లాంగ్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? అమ్ములునా లేదంటే నోట్బుక్ని. అమ్ములు నౌనే, నోట్బుక్ నౌనే, మనకు అదంతా సంబంధం లేదు. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అడ్జెక్టివ్. సో ఇక్కడ నోట్బుక్ ఉంది కదా, ఈ నోట్బుక్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనకు ఈ లాంగ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఇంకోటి హీ ఈజ్ గుడ్ అని అన్నాను అనుకో, హీస్ గుడ్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు దీంట్లో అడ్జెక్టివ్ ఉందా? ఉంది. సో ఇక్కడ నౌన్ అని ఉండని, ప్రనౌన్ అని ఉండని నేను ఆల్రెడీ చెప్పిన. అడ్జెక్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ బోత్, ఇట్ మోడిఫైస్ నౌన్ ఆర్ ప్రనౌన్. ఓకే, హీ ఈజ్ గుడ్. ఇప్పుడు దీంట్లో అడ్జెక్టివ్ ఉందా? ఇంతకుముందు ఏముండే? పక్కకు నౌన్ ఉండి ముందుకు అడ్జెక్టివ్ ఉండే. కానీ ఇక్కడ మనకి ఒకటి ప్రనౌన్ కనిపిస్తుంది, ఇంకోటి హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది, ఇంకోటి ఒక వర్డ్ కనిపిస్తుంది కదా. సో ఇదే అడ్జెక్టివ్ అనమాట. హీ ఈజ్ గుడ్. ఈ గుడ్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? గుడ్ అనేది అడ్జెక్టివ్. ఈ గుడ్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? హీ, అతను చాలా మంచివాడు, అతన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అడ్జెక్టివ్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు పక్కన ఖచ్చితంగా నౌన్ ఉండాలని ఏం లేదు. అట్లనే స్టార్టింగ్ దాన్ని బేస్ చేసుకొనే అడ్జెక్టివ్ రావాలని ఏం లేదు. సో మనం ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అడ్జెక్టివ్ అని అంటే ఇట్ హ్యాస్ టు డిస్క్రైబ్ ద నౌన్ ఆర్ ద ప్రనౌన్. అది అయితే నౌన్ గురించి అయినా చెప్పగలగాలి లేదా ప్రనౌన్ గురించి అయినా చెప్పగలగాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్బ్ అనమాట. ఇంతకుముందు మనం వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసుకున్నాం. వర్బ్ అంటే ఏంటిది? క్రియ, పనిని తెలిపేదాన్ని
వర్బ్ అంటాం. అడ్వర్బ్ అంటే ఏంటిది అని అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ వర్బ్ ఏదైతే ఉందో అంటే ఆ పని ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుంది అని చెప్పేది అడ్వర్బ్. మనం సింపుల్గా చెప్పాలంటే ఇంకోటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే లాస్ట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాస్ట్లో ఎల్వై వస్తుంది అనేది కూడా మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ఈజీ ట్రిక్ అనమాట. అంటే అన్నిసార్లు వస్తుంది అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎల్వై వస్తే మనం దానికి అడ్వర్బ్ అని ఈజీగా కనుక్కుంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అయితే ఈ అడ్వర్బ్ అంటే ఏంటిది మరి అని అంటే ఒక యాక్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది చెప్పేదే అడ్వర్బ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి రన్స్ ఫాస్ట్ ఉంది కదా, ఇందులో రవి అనేది సబ్జెక్ట్ లేదా నౌన్ మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇందులో రన్స్ అంటే అక్కడ యాక్షన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి యాక్షన్ జరుగుతుంది కాబట్టి మనం దానికి వర్బ్ అని అనుకుంటాం. రవి రన్స్, రవి పరిగెత్తాడు. ఎలా పరిగెత్తుతాడు? ఫాస్ట్గా పరిగెత్తుతాడు. ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్న వర్డ్ ఏంటిది ఇక్కడ? ఫాస్ట్. మనకి ఇంతకుముందు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంటంటే నౌన్ని డిస్క్రైబ్ చేసేదానికి అడ్జెక్టివ్ అంటారు, అదే వర్బ్కి డిస్క్రైబ్ చేసేదానికి అడ్వర్బ్ అంటారు. ఇది ఒక యాక్షన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ. ఇట్ టెల్స్ హౌ, వెన్, వేర్ అండ్ హౌ మచ్ ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. మనకి ఫాస్ట్లీ అనే వర్డ్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంగ్లీష్లో మనం యూజ్ చేయొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, హీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఇక్కడ హీ అనేది ప్రనౌన్, ఈజ్ అనేది ఏంటిది? హీ అనేది ప్రనౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వెయిట్ అనేది మనకు తెలుసు మెయిన్ వర్బ్. ఓకే, వెయిట్ అనేది మెయిన్ వర్బ్. హీ ఈజ్ వెయిటింగ్. ఓకే, హీ ఈజ్ వెయిటింగ్ అనే వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? అవుట్ సైడ్, బయట వెయిట్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ అనేది చెప్తుంది కదా, ఇది ఎక్కడ అనేది చెప్తుంది కాబట్టి. అండ్ ఇది ఎవరికి ఎక్కువ డిస్క్రైబ్ చేస్తుంది? వెయిటింగ్ గురించి ఎక్కువగా డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీనికి మనం అడ్వర్బ్ అంటాం. అయితే అడ్వర్బ్ అనేది ఓన్లీ వర్బ్ని మాత్రమే కాదు, ఇట్ డిస్క్రైబ్స్ అడ్జెక్టివ్, ఇట్ డిస్క్రైబ్స్ వర్బ్ అండ్ ఇట్ డిస్క్రైబ్స్ ఇట్ సెల్ఫ్. అడ్వర్బ్ని అడ్వర్బ్ కూడా డిస్క్రైబ్ చేసుకుంటుంది అనమాట. అది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్ ఈ సింపుల్గా ఒక్క వర్డ్లో గుర్తుపెట్టుకోవచ్చు, దట్ ఈస్ పొజిషన్ వర్డ్. ఎందుకనంటే ఇట్ షోస్ ద పొజిషన్. ఒక యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎక్కడ జరుగుతుంది అనేది చెప్తుంది అనమాట. ఒక యాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది అంటే కింద, పైన, బిట్వీన్, అమాంగ్. సో అట్లా ఇట్ షోస్ ద రిలేషన్షిప్ ఆఫ్ అ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ విత్ సమ్ అదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్కి లేదా ప్రనౌన్కి వేరే అంటే నౌన్ అండ్ ప్రనౌన్కి మిగతా సెంటెన్స్తో రిలేషన్షిప్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలా, ప్రిపోజిషన్ అంటే పొజిషన్ వర్డ్. ఓకే, అది ఒక యాక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది పొజిషన్ని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు ఆన్ అనేది ప్రిపోజిషన్ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని స్కిప్ చేద్దాం మనం, ఇది లేదు అని అనుకోండి, ఇది క్లోజ్ చేద్దాం. ద బుక్ ఈజ్ ద టేబుల్. ఏమైనా మీనింగ్ ఉందా మనకి అది అర్థమైనట్టే ఉంటుంది, సెన్స్ అయినట్టే ఉంటుంది, కానీ అర్థం కాదనమాట. అంటే క్లారిటీగా ఏంటి అనేది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఈ ఒక్క ప్రిపోజిషన్ ఉండడం వల్ల ఒక యాక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకి ఇంకొంచెం క్లారిటీగా తెలుస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది ఉంది, ఎక్కడుంది? టేబుల్ పైన. సో ఆ యాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఆ బుక్ అనేది ఎక్కడ ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? బికాజ్ ఆఫ్ దిస్ ఆన్ అనే వర్డ్ తోటి ఆ బుక్ పైన ఉందా, కింద ఉందా, పక్కన ఉందా, వెనకాల ఉందా అనేది మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ప్రిపోజిషన్. నెక్స్ట్, ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 9 AM. సో దీంట్లో ప్రిపోజిషన్ ఏంది? సింపుల్గా ఎట్ అనేది ప్రిపోజిషన్. క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ద క్లాస్ స్టార్ట్స్ 9 AM అన్నాం అనుకో, అదంతా సెన్స్ అనిపించదు మనకి. సో మనం రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి. ఒక టూ ఏమంటారు, నౌన్కి ఇంకా మిగతా సెంటెన్స్కి మనం రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి ప్రిపోజిషన్స్ అనేవి అవసరం. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్ అంటే ఇప్పుడు మీ అందరికీ చౌరస్తాలు తెలుసు కదా. చౌరస్తాను మనం దేన్ని అంటాం?
ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, దానికి ఇక్కడ రోడ్డు, ఇక్కడ రోడ్డు, ఇక్కడ రోడ్డు, ఇక్కడ రోడ్డు, అట్లా 3 ఆర్ మోర్ దెన్ 3 లేదా 4 కనెక్ట్ అయితే మనం దానికి చౌరస్తా అంటాం. దాన్నే ఇంగ్లీష్లో జంక్షన్ అని చెప్పేసి అంటాం కదా. జంక్షన్ అని ఎందుకని అంటాం, ఈ మెయిన్ పాయింట్ని జంక్షన్ అంటాం ఎందుకంటే దిస్ ఈజ్ అ జాయినింగ్ పాయింట్ ఫర్ ఆల్ దిస్ రోడ్స్. సో కంజంక్షన్ అంటే కూడా అదే, సింపుల్గా జాయిన్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ జాయినింగ్ వర్డ్. దీన్ని మనం లింకర్స్ అంటారు, ఇంకా కనెక్టర్స్ అంటారు. డిఫరెంట్ వర్డ్స్తో మనం పిలుస్తూ ఉంటాం అనమాట వీటికి. సో కంజంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ అ జాయినింగ్ వర్డ్. ఏవైనా రెండు ఫ్రేజెస్ని కానీ ఏవైనా రెండు ఫ్రేజెస్ని కానీ, రెండు వర్డ్స్ని కానీ, రెండు సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేసేదానికి ఏమంటాం మనం, కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్. షీ ఈజ్ పూర్ అనేది ఒక వర్డ్, ఆనెస్ట్ అనేది ఒక వర్డ్. ఈ రెండుని జాయిన్ చేస్తుంది యాక్చువల్గా ఈ రెండు క్వాలిటీసే కదా. షీ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్, ఇవి రెండు క్వాలిటీసే. ఈ రెండు వర్డ్స్ని జాయిన్ చేస్తుంది ఏంటిది, ఈ బట్ అనే ఒక కంజంక్షన్. నెక్స్ట్, ఐ విల్ కమ్ ఇఫ్ యూ కాల్ మీ. దీంట్లో కంజంక్షన్ ఏంటిది, ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఇదొక సెంటెన్స్, ఐ విల్ కమ్ ఇదొక సెంటెన్స్, నేను వస్తా. యూ కాల్ మీ, ఎప్పుడు, నువ్వు కాల్ చేసినప్పుడు అంటే ఆ కనెక్షన్ని చూపించాలంటే మనకి ఇక్కడ ఇఫ్ అనేది అవసరం పడుతుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్, ఆ జాయినింగ్ చూపించాలి అని అంటే ఇఫ్ అనేది అవసరం పడుతుంది. నెక్స్ట్, రవి అండ్ రఘు ఆర్ ప్లేయింగ్. ఇక్కడ రవి అనేది ఒక వర్డ్, రఘు అనేది ఒక వర్డ్. ఇద్దరు ఆడుకుంటున్నారు. సో మరి ఇద్దరు ఆడుకుంటున్నారు, రవి ఈజ్ ప్లేయింగ్, రఘు ఈజ్ ప్లేయింగ్ అని అనకుండా రవి అండ్ రఘు ఆర్ ప్లేయింగ్ అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో దీంట్లో కంజంక్షన్ ఏముంది మరి అని అంటే అండ్ అనేది కంజంక్షన్, ఈ 2 వర్డ్స్ని జాయిన్ చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి, కంజంక్షన్ అంటే ఇట్ ఈస్ అ జాయినింగ్ పాయింట్. జంక్షన్ అంటాం కదా మనం, అట్లా జాయినింగ్ పాయింట్. దాన్ని మనం లింకర్స్ అంటాం, కనెక్టర్స్ అంటాం. ఓకే, సింపుల్గా మనకి స్కూల్లో చెప్పుకుంటాం చూడండి, ఫ్యాన్, బాయ్స్ అని చెప్పి. సో ఇందులో మళ్ళీ సబార్డినేట్, కోఆర్డినేట్, కంజంక్షన్స్ అవి ఉంటాయి. సో ఎఫ్ అంటే ఫర్ అని, ఏ అంటే అండ్ అని, ఎన్ అంటే నైదర్ నార్, బి అంటే బట్ బికాస్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రఫ్గా చూసినప్పుడే ఇవి కంజంక్షన్స్ అని చెప్పేసి మనకు గుర్తొస్తుంటుంది అనమాట. నెక్స్ట్, ఇంటర్జెక్షన్స్. లాస్ట్ వన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్స్. ఇప్పుడు సడన్గా మీరు రోడ్డు పైన ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ముందు ఏదైనా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, మనం ఏమంటాం, అయ్యో అని అంటాం. లేదా మనమే పడ్డాం అనుకోండి, అమ్మ అంటాం. లేదంటే ఎవరైనా కొట్టినా కూడా అమ్మ అని చెప్పేసి అరుస్తూ ఉంటాం. ఈ అయ్యో, అమ్మ, అరే ఇలాంటి వర్డ్స్ అనేవి మనం ముందు ప్లాన్ చేసుకునే కావు, అవి సడన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంతే కదా, సడన్ ఎక్స్ప్రెషన్స్. సో అలాంటి సడన్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమంటాం, ఇంటర్జెక్షన్స్ అంటాం. ఫీలింగ్ వర్డ్స్, సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఫీలింగ్ వర్డ్స్. ఇట్ షోస్ ఎమోషన్స్. ఇట్ ఈజ్ ఒక డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈజ్ అ వర్డ్ దట్ ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్స్. మన సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వావ్, ఓ, ఔచ్, హురే, ఏ, ఊప్స్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సడన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఈ మనం ప్లాన్ చేసుకోకుండా వచ్చేవి కాబట్టి వీటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. అండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎమోషన్ రిలేటెడ్ వర్డ్స్ కాబట్టి, ఫీలింగ్కి సంబంధించిన అంటే ఫీలింగ్స్కి రిలేటెడ్ వర్డ్స్ కాబట్టి మనకు సడన్ ఫీలింగ్స్ వచ్చినప్పుడే ఈ వర్డ్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఖచ్చితంగా ఇంటర్జెక్షన్స్కి తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉండాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ తర్వాత మనం నెక్స్ట్ సెంటెన్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని స్టార్టింగ్ లెటర్ క్యాపిటలే ఉండాలన్నమాట. ఓకే, వావ్, దట్స్ అమేజింగ్. దీంట్లో ఇంటర్జెక్షన్ ఏంది, వావ్ అనేది ఇంటర్జెక్షన్. ఓ, ఐ ఫర్గాట్ మై బుక్. దీంట్లో మనకి ఇంటర్జెక్షన్ ఏంది, ఓ అనేది మనకి ఇంటర్జెక్షన్. ఔచ్, దట్ హర్ట్స్. ఈ ఔచ్, దట్ హర్ట్స్లో ఇంటర్జెక్షన్ ఏంది, ఔచ్ అనేది మనకి ఇంటర్జెక్షన్ అనమాట. ఈ మూడు కూడా సడన్ ఫీలింగ్సే. సో దిస్ ఈజ్ ద రఫ్ క్లాస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ వీడియోలో మనం నౌన్ అంటే ఏంటిది, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి దాంట్లో అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అట్లనే మనం కొన్ని క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
and keep doing support and stay tuned. That's it.